హాయ్ అండి అందరికీ. వీళ్ళైతే మా బావ వాళ్ళ పిల్లలు. ఇదైతే నిన్నటి వీడియో. నిన్నైతే వాళ్ళకి ఓణీల ఫంక్షన్ అయితే చేశారు. కళ్యాణ మండపానికైతే బయలుదేరుతున్నాము. కారులో అయితే తీసుకువెళ్తున్నారు మా బావగారు. ఇక్కడైతే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటే ఇక్కడైతే దండం పెట్టుకొని ఇంకా కళ్యాణ మండపానికైతే వెళ్ళిపోయాము. పిల్లల్నైతే కూర్చోబెట్టేశారు. ఇంకా ఎవరు రాలేదని వాళ్ళకైతే స్టిల్స్ అయితే తీస్తున్నారు. ఈ లోపైతే మేమైతే కూర్చొని చూస్తున్నాము. ఇదిగో మా బావగారు, మా అక్క అన్నమాట. వాళ్ళ ఇద్దరు పిల్లలు, తర్వాత ఒక బాబు కూడా ఉన్నాడు. ఫ్యామిలీ అయితే చాలా క్యూట్గా ఉంది కదా. నెక్స్ట్ అయితే మా పెద్ద పిన్ అయితే వచ్చింది. మేము కూడా ఫ్యామిలీస్తో అయితే ఫొటోస్ అయితే దిగేసాము. మేము కూడా అందరం ఫొటోస్ అయితే తీసుకున్న తర్వాత భోజనానికి అయితే వెళ్ళిపోయాము. మా బావ అయితే నాకు ప్లేట్ అయితే తెచ్చి ఇచ్చేసారు. మేమైతే తినేస్తున్నాము. చికెను, మటను, బిర్యానీ, స్వీటు, పకోడీ కూడా పెట్టారు. టేస్ట్లు అయితే చాలా బాగున్నాయి. నెక్స్ట్ ఐస్ క్రీమ్ కూడా పెట్టారు. ఐస్ క్రీమ్ కూడా తింటున్నాము. యశ్విత ఐస్ క్రీమ్ తినేసి నా ఐస్ క్రీమ్ అయితే అడుగుతుంది. మా వారాల మేనత్త వాళ్ళ ఇంటి దగ్గర అయితే మా చిన్నదాన్ని అయితే పడుకోబెట్టేశాను. ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. మళ్ళీ నేను కళ్యాణ మండపానికి అయితే వెళ్ళాను. ఇదిగో వాళ్ళ ముగ్గురు పిల్లలు. మా యశ్విత, యోక్సిత అయితే చాలా బిజీగా ఆడుకుంటున్నారు. ఇంకా మా బావ వాళ్ళు మేము కూడా ఫ్యామిలీస్తో అయితే ఫొటోస్ అయితే తీసుకున్నాము. నెక్స్ట్ అయితే మేము ఇంకా బయలుదేరిపోయాము. లేట్ అయిపోతుందని. విజయరామరాజపేటలో అయితే ఇక్కడ ఫ్రెష్గా బెల్లం అయితే అమ్ముతారు. చూసారు కదా, ఒక పక్క చేస్తూ ఉంటారు, ఒక పక్క బెల్లం అయితే అమ్ముతూ ఉంటారు. వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా బెల్లం అయితే కొంటారు. బెల్లం మేము కూడా తీసుకున్నాము, ఫ్రెష్గా ఉందని చెప్పేసి. మరి అలా చూస్తూ వెళ్ళిపోకుండా మీ మంచి చేతులతో సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.